మరి సెక్యూరిటీ గార్డులు కొట్టడం జరిగింది. మా సోదరుడు మీకు ఈరోజు చెప్పడం జరిగింది దసరాతో. మరి బంజారాస్ పిఎస్ గారికి వచ్చాము మేము. అసలు పరిస్థితి ఏంటంటే ఒక 10 మంది ఒక డ్రైవర్ని కొడుతుంటే మరి యజమాని ఏం చేస్తున్నది, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళ మేనేజర్ సూపర్వైజర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఉన్న పక్కకున్న ప్రజలు కూడా మరి ఒక తోటి డ్రైవర్ని కొడుతుంటే ఆదుకోలేకపోయినరు. 10 మంది కలిసి ఒక డ్రైవర్ కొట్టే చాలా ఘోరం ఇది మాత్రం మేము చాలా ఖండిస్తున్నాము. ఇది ఎక్కడ దాకా అయితే అక్కడ ఈ హైదరాబాద్లో ఇట్లాంటి ఇష్యూ రాకుండా అన్ని అసోసియేషన్ నుంచి మేము ఈరోజు పాల్గొంటున్నాము. మా అసోసియేషన్ నుంచి మా జేఏసీ నుంచి కూడా చాలామంది మా అసోసియేషన్ ప్రెసిడెంట్లు వచ్చి చాలామంది ఈరోజు ఇది సంఘటన మళ్ళీ నెక్స్ట్ టైం కాకుండా హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాలు కూడా చేస్తాము. దీన్ని అన్నిటికీ రెడీ ఉన్నాము మేము. ఒకటి హైదరాబాద్లో డ్రైవర్ అంటే వాల్యూ లేదు. గత 30 ఏళ్ల కింద డ్రైవర్ గారు అంటుండే, ఇప్పుడు ఫోన్ చేస్తే ఏందా చెప్పు వస్తావా రావా, నువ్వు రాకపోతే ఇంకోటి వస్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్లు అయిపోయినాయి. ఒక అపార్ట్మెంట్ ముంగల ఆపితే ట్యాక్సీ చూడంగానే చలో నికాలే ఆన్సే. ఒక హాస్పిటల్ ముంగల కరోనా వచ్చినా కూడా పేషెంట్లకు కూడా సర్వీస్ చేస్తున్నాం మేము. అది మనసు దృష్టిలో పెట్టుకోకుండా బండి సేవా బస్సుకి నువ్వు పోవా. అరే కస్టమర్ పేషెంట్ చేత కాకుండా వచ్చి ఆపమంటే సార్ వస్తున్న పేషెంట్ వస్తున్నా కూడా ముందు తీసుకో, ఫస్ట్ ముందు పెట్టు, నువ్వు సర్వీస్ చేస్తా అనుకున్నాము. మమ్మల్ని గౌరవించేది పోయి అన్న ఘోరంగా మాట్లాడి తిట్టి బండి ఎలగొట్టడం ఇది ఏమాత్రం కరెక్టు. ఇది గవర్నమెంట్ కూడా అసలు మమ్మల్ని అస్సలు గుర్తించలేదు. డ్రైవర్లు అంటే ఒక యజమాని గుర్తించదు, ఒక అపార్ట్మెంట్లో పోతే గుర్తించదు, హాస్పిటల్లో పోతే, హోటల్లో పోతే, ఎక్కడ ట్యాక్స్లో చూడంగానే చలో నికోలే వెళ్ళిపోతుంది ముందు పెట్టు. ఒక పెట్రోల్ పంప్లో అయినా కూడా వాడు దగ్గరకు వచ్చి అసలు మాట్లాడు ఫోన్ పే పెట్టాలి, పోవాలి, డిక్కి తలం తీయాలి, పెట్రోల్ పోయాలి, డీజిల్ పోయాలి, సార్ ఒకేసారి దండం పెట్టాలి. మరి ట్యాక్స్ బిల్ మేము ప్రతి ఘోరంగా మరి డీజిల్ మేము వాడతాము, ట్యాక్సీలు కడతాము, గవర్నమెంట్ సాధ్యత మేము ట్యాక్సులు కట్టి. ఈరోజు మేము ట్యాక్సీ డ్రైవర్లము స్వయంగా సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా, ఎవరి మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేసుకుంటా పనిచేసి పబ్లిక్ అన్ని సౌకర్యాలు అందిస్తుంటే ప్రతి హాస్పిటల్లో అయినా, ప్రతి హోటల్స్లో అయినా, ఎయిర్పోర్ట్లో అయినా ప్రతి దగ్గర మాకు చిన్న చూపు చూస్తున్నారు. ప్రతి దగ్గర మాకు చిన్న చూపు చూస్తున్నారు. మేము ఎవరి మీద ఆధారపడలేదు. మేము సొంతంగా సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఒక మనిషిని 7 మంది 8 మంది కొట్టడం ఎంతవరకు సహజమండి? అది కూడా హాస్పిటల్లో, ఏదో హోటల్లో పంపులో ఏదో తాగి కొట్టిరంటే, హాస్పిటల్లో కొట్టిరంటే ఇది ఎంతవరకు ఇది న్యాయం అన్నట్టు నాకు అర్థమవుతలేదు. దీన్ని మేము చాలా వరకు ఖండిస్తున్నాము. ఈరోజు మాకు సరిగా రెస్పాన్స్ దొరకకపోతే మేము వేల మంది డ్రైవర్లము ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ని ముట్టడి చేసి హాస్పిటల్లో బండ్లన్నీ పెట్టేస్తాం.